నువ్వు ఒక బిగినర్ అయి ఉండి బెస్ట్ వర్కౌట్ స్ప్లిట్ గురించి సెర్చ్ చేస్తున్నావు అంటే దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. ఎందుకంటే 99% ఒక బిగినర్ వర్కౌట్ స్ప్లిట్ ని సెలెక్ట్ చేసుకోవడంలో చాలా కన్ఫ్యూజ్ అవుతాడు. సో దట్ నువ్వు ఒక బిగినర్ అయి ఉంటే ఈ వీడియోలో నేను ఒక టాప్ 3 వర్కౌట్ స్ప్లిట్స్ గురించి అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దట్ దిస్ వీడియో కెన్ హెల్ప్ యూ టు చూస్ ద బెస్ట్ వర్కౌట్ స్ప్లిట్ ఫర్ యువర్ సెల్ఫ్. సో వితౌట్ వేస్టింగ్ ఫర్ ద టైం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వన్, బ్రో స్ప్లిట్. బ్రో స్ప్లిట్ అనేది బిగినర్ ఫ్రెండ్లీ వర్కౌట్ స్ప్లిట్ అని చెప్పొచ్చు. ఈ వర్కౌట్ స్ప్లిట్ అనేది ఒక బిగినర్ కి చాలా అంటే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. బట్ ఈ వర్కౌట్ స్ప్లిట్ ని చాలా మంది హేట్ కూడా చేస్తారు. అది ఎందుకనేది ఈ వీడియోలో తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రో స్ప్లిట్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా. బ్రో స్ప్లిట్ అంటే ఏమీ లేదు, వీక్లీ ఒక బాడీ పార్ట్ ని ఒక్కసారి మాత్రమే మనం ట్రైన్ చేస్తే దీన్నే బ్రో స్ప్లిట్ అని అంటారు. సో దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ దీని రిలేటెడ్ గా ఒక వర్కౌట్ స్ప్లిట్ ని మీతో షేర్ చేసుకోవాలి అంటే, మండే రోజు నువ్వు నీ చెస్ట్ ని ట్రైన్ చేయొచ్చు, ట్యూస్డే బ్యాక్ ని ట్రైన్ చేయొచ్చు, వెనస్డే లెగ్స్ ని ట్రైన్ చేయొచ్చు, థర్స్డే షోల్డర్స్ ని ట్రైన్ చేయొచ్చు, అండ్ ఫ్రైడే వచ్చేసరికి నీ ఆర్మ్స్ ని ట్రైన్ చేయొచ్చు. సో ఇలా చూసుకుంటే ఎవ్రీడే నువ్వు ఒక బాడీ పార్ట్ ని మాత్రమే ట్రైన్ చేస్తున్నావు. వీక్లీ చూసుకుంటే ఒక బాడీ పార్ట్ ని ఒక్కసారి మాత్రమే ట్రైన్ చేస్తున్నాం. సో దీన్నే మనం బ్రో స్ప్లిట్ అని అంటాం. సో ముందుగా చెప్పాను కదా, ఈ వర్కౌట్ స్ప్లిట్ ని చాలా మంది హేట్ చేస్తారు అని. సో దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, వన్స్ నువ్వు నీ బాడీ పార్ట్ ని ట్రైన్ చేసావు అంటే, ఒక బాడీ పార్ట్ ని ట్రైన్ చేసావు అంటే, సో ఆ బాడీ పార్ట్ రికవరీ అవ్వడానికి 48 అవర్స్ అనేది చాలు. సో ఇలా చూసుకుంటే వీక్లీ నువ్వు ఒక బాడీ పార్ట్ ని ట్వైస్ ట్రైన్ చేయొచ్చు. బట్ నువ్వు ఈ బ్రో స్ప్లిట్ ని ఫాలో చేస్తున్నావు అంటే, నువ్వు ఒక బాడీ పార్ట్ ని వీక్లీ వన్స్ మాత్రమే ట్రైన్ చేస్తున్నావు. సో ఈ రీజన్ వల్ల చాలా మంది ఈ బ్రో స్ప్లిట్ ని అయితే హేట్ చేస్తారు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే, ఒక బిగినర్ ఎవరైతే ఉంటారో ఆయన ఈ బ్రో స్ప్లిట్ ని ఫాలో చేయడం చాలా అంటే చాలా బెటర్. ఎందుకంటే ఇక్కడ చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి, మేబీ ఇక్కడ రికవరీ అయిన తర్వాత కూడా నువ్వు ఆ బాడీని ట్రైన్ చేయట్లేదంటే మేబీ ఇది మిస్టేక్ అని చెప్పొచ్చు. బట్ సో ఒక బిగినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే రికవరీ అనేది చాలా ఎక్కువగా కావాలి. సో 48 అవర్స్ తర్వాత మళ్ళీ ఆ బాడీ పార్ట్ ని ట్రైన్ చేయకపోయినా పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఒక బిగినర్ అనేవాడు ఒక హెవీ వర్కౌట్ స్ప్లిట్ ని చూస్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, హెవీగా ట్రైన్ చేయాల్సి వస్తుంది. సో ఒక బిగినర్ అనేవాడు అంత హెవీగా ట్రైన్ చేయాల్సిన అవసరం లేదు. బ్రో స్ప్లిట్ అనేది ఎట్లా ఉంటుందంటే, డైలీ నువ్వు ఒక బాడీ పార్ట్ ని ట్రైన్ చేస్తావు కాబట్టి 4 to 6 వేరియేషన్స్ ని ఫాలో చేస్తే చాలు. సో విచ్ విల్ టేక్స్ 45 to 1 hour. సో ఎవ్రీడే ఒక బిగినర్ అనేవాడు ఒక 45 minutes నుంచి 1 hour టైం స్పెండ్ చేస్తే చాలు. సో ఎంతకన్నా ఎక్కువ టైం స్పెండ్ చేయడం కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలో వేస్టే. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ తక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు కాబట్టి క్వాలిటీ టైం స్పెండ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బిగినర్ అనేవాడు ఇనిషియల్ స్టేజ్ లో గెయిన్స్ కోసం కానీ రిజల్ట్స్ కోసం కానీ చూసే బదులు క్వాలిటీ టైం స్పెండ్ చేయడం కోసం కానీ నాలెడ్జ్ ని బిల్డ్ చేసుకోవడం కానీ టైం స్పెండ్ చేయడం చాలా బెటర్. సో ఈ బ్రో స్ప్లిట్ ని ఫాలో చేస్తే ఒక బిగినర్ అనేవాడు చాలా నేర్చుకోవచ్చు అనేది నా పర్సనల్ వ్యూ. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే, నేను ఒక బిగినర్ కి అయితే సజెస్ట్ చేసే వర్కౌట్ స్ప్లిట్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా బ్రో స్ప్లిట్. సెకండ్ వన్, డబుల్ బాడీ పార్ట్. ఈ డబుల్ బాడీ పార్ట్ అనేది మోస్ట్లీ యూస్ఫుల్ అయ్యేది ఒక ఇంటర్మీడియట్ లెవెల్ పర్సన్ కి. సో ఎవరైతే అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుందో జిమ్ లో, అటువంటి పీపుల్ ఏంటంటే ఈ డబుల్ బాడీ పార్ట్ అయితే చూస్ చేసుకోవచ్చు. అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ బ్రో స్ప్లిట్ ని చాలా మంత్స్ నుంచి ఫాలో చేస్తున్నాం, బట్ సరైన రిజల్ట్ రావట్లేదు అనుకుంటే ఈ డబుల్ బాడీ పార్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో డబుల్ బాడీ పార్ట్ అంటే ఏమీ లేదు, వీక్లీ ఒక బాడీ పార్ట్ ని ట్వైస్ ట్రైన్ చేయడం అండ్ డైలీ కూడా 2 బాడీ పార్ట్స్ ని ట్రైన్ చేయడం. సో దీనికోసం ఒక వర్కౌట్ స్ప్లిట్ ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే, మండే రోజు నువ్వు నీ చెస్ట్ అండ్ ట్రైసెప్ ని ట్రైన్ చేయొచ్చు, ట్యూస్డే రోజు నువ్వు చూసుకుంటే బ్యాక్ అండ్ బైసెప్ ని ట్రైన్ చేయొచ్చు, అండ్ వెడ్నెస్డే అనేది నువ్వు ఓన్లీ లెగ్స్ పైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్. ఎందుకంటే లెగ్స్ ని మనం సోలోగా ట్రైన్ చేయడమే నా ఒపీనియన్ లో బెటర్ ఆప్షన్. అండ్ థర్స్డే చూసుకుంటే నువ్వు నీ షోల్డర్ పైన ఫోకస్ చేయొచ్చు. ఎందుకంటే షోల్డర్స్ ని నేను సోలోగా ట్రైన్ చేయమంటున్నాను, ఎందుకంటే షోల్డర్స్ అనేవి చాలా సెన్సిటివ్ పార్ట్. సో షోల్డర్ అనేది ఒక్కసారి ఇంజ్యూర్డ్ అయితే ఇది నీకు లైఫ్ లాంగ్ రిగ్రెట్ గా ఉండిపోతుంది. సో షోల్డర్ ని మనం చాలా కేర్ఫుల్ గా అయితే ట్రైన్ చేయాలి కాబట్టి నేను షోల్డర్స్ ని కూడా ఒక సింగిల్ డే అంటే ఒక సెపరేట్ డే ని పెట్టుకోమని చెప్తున్నా. అగైన్ నువ్వు నీ చెస్ట్ అండ్ ట్రైసెప్ ని బ్యాక్ అండ్ బైసెప్ ని ట్రైన్ చేయొచ్చు. సో ఇలా చూసుకుంటే నువ్వు నీ డబుల్ బాడీ పార్ట్ వర్కౌట్ స్ప్లిట్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఫాలో చేయొచ్చు. సో నీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, చెస్ట్ ని ట్రైన్ చేసేటప్పుడు ట్రైసెప్ ని మాత్రమే ఎందుకు ట్రైన్ చేయాలి, బైసెప్ ని ఎందుకు కాదు, అండ్ బ్యాక్ ని ట్రైన్ చేసేటప్పుడు బైసెప్ ని ఎందుకు ట్రైన్ చేయాలి, ట్రైసెప్ ని ఎందుకు కాదు అని. దీనికి సింపుల్ ఆన్సర్, ఎప్పుడైతే నువ్వు నీ చెస్ట్ ని ట్రైన్ చేస్తావో అప్పుడు మోస్ట్లీ నీ ట్రైసెప్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది, నీ బైసెప్ అయితే అసలు ఇన్వాల్వ్ కాదు అందులో. సో నీ ట్రైసెప్ అనేది ఆల్మోస్ట్ ఒక 50% ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి, సో లాస్ట్ లో అంటే నీ చెస్ట్ ని కంప్లీట్ చేసుకున్న తర్వాత నువ్వు నీ ట్రైసెప్ కోసం కొన్ని ఒక 2-3 వేరియేషన్స్ ని ట్రై చేస్తే చాలు, నీ ట్రైసెప్ అనేది ఓవరాల్ గా ట్రైన్ అయిపోద్ది. అండ్ సేమ్ విత్ బ్యాక్ అండ్ బైసెప్. సో నువ్వు నీ బ్యాక్ ని ట్రైన్ చేసేటప్పుడు నీ బైసెప్ అనేది ఎంతో కొంత ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో లాస్ట్ లో దానికోసం ఒక 2-3 వేరియేషన్స్ ని ట్రైన్ చేస్తే చాలు, నీ బైసెప్ అనేది కంప్లీట్ గా ట్రైన్ అయిపోతుంది. సో ఈ రీజన్ వల్ల మనం
చెస్ట్ ని ట్రైన్ చేసేటప్పుడు ట్రైసెప్ ని, బ్యాక్ ని ట్రైన్ చేసేటప్పుడు బైసెప్ ని అయితే ఇంక్లూడ్ చేస్తాం. సో ఇది డబుల్ బాడీ పార్ట్ వర్కౌట్ స్ప్లిట్. అండ్ ఫైనల్ గా థర్డ్ వన్ వచ్చేసరికి పుష్ పుల్ లెగ్స్, విచ్ ఇస్ మై పర్సనల్ ఫేవరెట్ వర్కౌట్ స్ప్లిట్. సో ఈ పుష్ పుల్ లెగ్స్ వర్కౌట్ స్ప్లిట్ అనేది కొంచెం ప్రో లెవెల్ పీపుల్ కి లేదా ఎవరైతే కొంచెం అడ్వాన్స్డ్ పీపుల్ ఉంటారో జిమ్ లో వాళ్ళకి బెస్ట్ వర్కౌట్ స్ప్లిట్. సరే, ఈ పుష్ పుల్ లెగ్స్ అంటే ఏంటి అనేది చూసుకుంటే, పుష్ అంటే ఏమీ లేదు, ఏవైతే పుష్ మూవ్మెంట్స్ ఉంటాయో ఆ వర్కౌట్స్ అన్నింటిని ఇంక్లూడ్ చేసి పుష్ డే మనం ట్రైన్ చేస్తాం. అండ్ ఏవైతే పుల్లింగ్ వర్కౌట్స్ ఉంటాయో వాటిని ఇంక్లూడ్ చేసుకుని మనం ఫుల్ డే అయితే ప్లాన్ చేసుకుంటాం. అండ్ లెగ్స్ కోసం ఒక సపరేట్ డే అయితే మనం పెట్టుకుంటాం. సో దీన్ని మనం పుష్ పుల్ లెగ్స్ అని అంటాం. సో సింపుల్ గా చెప్పాలి అంటే పుష్ డే రోజు మనం ఎటువంటి వర్కౌట్స్ ని ఇంక్లూడ్ చేయాలి అంటే సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మీ చెస్ట్ అయితే మీరు హెవీగా ట్రైన్ చేయాల్సి వస్తుంది పుష్ డే రోజు. అండ్ దాంతో పాటు చూసుకుంటే మీరు మీ ట్రైసెప్ ని కూడా ట్రైన్ చేయాలి. అండ్ అలానే మీ ఫ్రంట్ డెల్స్ అండ్ సైడ్ డెల్స్ ని కూడా పుష్ డే రోజు ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఈ వర్కౌట్స్ ని మీరు పుష్ డే రోజు ఫాలో చేస్తే చాలు. అదే ఫుల్ డే రోజు ఎటువంటి వర్కౌట్స్ ని మేము ఫాలో చేయాలి అంటే సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి బ్యాక్, మీరు మీ బ్యాక్ ని అయితే బాగా ట్రైన్ చేయాలి. మీ బ్యాక్ తో పాటు మీ బైసెప్ ని కూడా ట్రైన్ చేయాలి. అండ్ మీ ట్రాప్స్ ని ట్రైన్ చేయాలి, మీ ఫోర్ ఆర్మ్ ని ట్రైన్ చేయాలి. ఇవన్నీ ట్రైన్ చేస్తే మీ ఫుల్ డే అనేది ఈజీగా కంప్లీట్ అయినట్టు. అండ్ లెగ్స్ అంటే తెలిసిందే, మీ ఓవరాల్ లెగ్స్ ని ఒక సపరేట్ డే పెట్టుకుని మీరు మీ లెగ్స్ ని అయితే ట్రైన్ చేయాలి. సో దీన్ని మనం పుష్ పుల్ లెగ్స్ అని అంటాం. సో ఈ పుష్ పుల్ డే స్ప్లిట్ అనేది మనం 3 days కోసం ఫాలో చేయొచ్చు లేదా 5 days కోసం ఫాలో చేయొచ్చు. మీరు 3 days కోసం ఫాలో చేయాలనుకుంటున్నారంటే సో ఒక రోజు మీరు పుష్ డేని ఫాలో చేసి ఒక రోజు రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ ఫుల్ డేని ఫాలో చేసి ఇంకో రోజు రెస్ట్ తీసుకొని ఇంకో రోజు లెగ్ డేని ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మేము 5 days కోసం ఫాలో చేయాలి అనుకుంటున్నామంటే పుష్ పుల్ లెగ్స్, పుష్ పుల్. సో ఇలా అయితే మీరు ఈ పుష్ పుల్ డేస్ ని 3 days కోసం లేదా 5 days కోసం అయితే ఫాలో చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియోలో నేను ఏదైతే వర్కౌట్ స్ప్లిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నానో అది మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. అండ్ మీకు ఇక్కడ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, అంటే మెయిన్ మిస్టేక్ ఏంటంటే వర్కౌట్ స్ప్లిట్ అయితే చూస్ చేసుకుంటారు. బట్ ఇక్కడ మీరు ఒక వర్కౌట్ స్ప్లిట్ ని చూస్ చేసుకుంటున్నారంటే ఆ వర్కౌట్ స్ప్లిట్ కి మినిమం 3 to 4 months అయితే మీరు స్టిక్ అయి ఉండాలి. అప్పుడే మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. బట్ చాలా మంది ఏం చేస్తారంటే ఒక వర్కౌట్ స్ప్లిట్ ని చూస్ చేసుకుంటారు, ఒక 1 month వరకు ఫాలో చేస్తారు, అండ్ నెక్స్ట్ మంత్ ఇంకొక వర్కౌట్ స్ప్లిట్ కి అయితే స్విచ్ అవుతారు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు కంప్లీట్ రిజల్ట్స్ అయితే రావు. ఎందుకంటే మన బాడీ అనేది ఒక వర్కౌట్ స్ప్లిట్ ని అడాప్ట్ చేసుకోవడానికి అట్లీస్ట్ 3 months అనే టైం అనేది పడుతుంది. సో మీరు ఎవ్రీ మంత్ మీరు మీ వర్కౌట్ స్ప్లిట్ ని చేంజ్ చేస్తున్నారంటే యూ విల్ నెవర్ సీ ద బెస్ట్ రిజల్ట్స్. సో మీకు బెస్ట్ రిజల్ట్స్ కావాలి అనుకుంటున్నారంటే మీరు ఒక వర్కౌట్ స్ప్లిట్ కి మినిమం 3 to 4 months అయితే స్టిక్ అవ్వడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు బెస్ట్ రిజల్ట్స్ రావచ్చు. సో తర్వాత కావాలి అనుకుంటే మీరు మీ వర్కౌట్ స్ప్లిట్ నైనా చేంజ్ చేయొచ్చు లేదా మీ వర్కౌట్ స్టైల్స్ నైనా చేంజ్ చేయొచ్చు. సో ఇలా అయితే మీరు మీ బాడీని అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు చూసారంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ తో ఎవరితో అయినా షేర్ చేసుకోవాలి అనుకుంటే షేర్ చేసుకోండి. అంటిల్ మై నెక్స్ట్ వీడియో, బై బాయ్.